నమస్కారం. రాజశేఖర రెడ్డి గారు వేటు న్యూస్ కాంక్లేవ్ కార్యక్రమానికి విచ్చేసి మీరు మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వేటు న్యూస్ కాంక్లేవ్లో షేర్ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ విధంగా పరిచయం చేసుకుంటారు? మీ గురించి, మీ సర్వీసెస్ గురించి చెప్పండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి అల్లిపురం అండి. ఐఎమ్ ద ఫౌండర్ CEO ఆఫ్ ఎ కంపెనీ కాల్డ్ ప్రాప్గో రియాలిటీ. మేము రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్నాము. రియల్ ఎస్టేట్లో ప్రాజెక్ట్స్ ప్లస్ సేల్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తాము. బేసికల్గా అడ్వైజరీ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఫర్ వేరియస్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్కి చేస్తాము. మా కస్టమర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్తో పాటు ఇక్కడ లోకల్ ఇన్వెస్టర్స్కి, ఆ కమ్యూనిటీస్కి. అలాగే నేను ఇండిపెండెంట్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఆర్టికల్స్కి జర్నలిస్ట్ని. నా ఆర్టికల్స్ డిఫరెంట్ పేపర్స్లో పబ్లిష్ అవుతాయి. అలాగే రియల్ ఎస్టేట్లో పాడ్కాస్ట్ కూడా వేరియస్ ఛానల్స్లో నేను చేస్తుంటాను. నాకు ట్విట్టర్లో హైయెస్ట్ ఫాలోవర్డ్ అకౌంట్ రియల్ ఎస్టేట్ అకౌంట్ ఉంది, హైదరాబాద్ ప్రాప్ అని. సో ఓవరాల్గా ఐఎమ్ మోర్ ఇంటూ లాస్ట్ 10 years నుంచి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రాజెక్ట్స్లో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి పొజిషన్లో మన తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి దశను చూసింది, ఇంకా చూడబోతుంది. మీకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పటి వరకు ఏ విధంగా అభివృద్ధిని సాధించింది, ఇంకా రాబోయే 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు లేదా అభివృద్ధి పరంగా కావచ్చు, ఈ సిటీ ఇంకా ఏ విధంగా మనం చూడబోతూ ఉన్నాం, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో షేర్ చేసుకోండి. డెఫినెట్గా అండి, 2014 to 26 తెలంగాణ ఫార్మేషన్ తర్వాత డెఫినెట్గా తెలంగాణ అనే స్టేట్, చిన్న స్టేట్ అయినా అత్యధిక అభివృద్ధి సాధించింది ఈ కంట్రీలో. జీడిపి పరంగా అవ్వచ్చు, GST కలెక్షన్స్ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగం అయితే డెఫినెట్గా చాలా గ్రో అయింది కంపేర్ టు ఎనీ అదర్ సిటీస్. ఈ మధ్య రీసెంట్గా ఆర్టికల్ కూడా వచ్చింది కదా, లగ్జరీ ప్రాపర్టీస్లో హయ్యెస్ట్ సేల్స్ 8,000+ crore సేల్స్ అయిన సిటీల్లో హైదరాబాద్ నెంబర్ 1గా నిలిచింది. ఎందుకంటే ఫార్మా కానీ, డిఫెన్స్ రంగం కానీ, హెల్త్ కేర్ పరంగా కానీ డెఫినెట్గా స్టేట్ లాస్ట్ 12 yearsలో అత్యధికమైన అభివృద్ధి సాధించింది. అందులో హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ సిటీస్ ఇన్ హైదరాబాద్ విచ్ హ్యాస్ దట్ డన్ గ్రేట్ వర్క్. రీసెంట్గా చూస్తే మోర్ దాన్ 100 కంపెనీస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్లో స్థాపించారు. సాఫ్ట్వేర్ పరంగా మీకు చెప్పొచ్చు, బెంగళూరుకి ఇంకా ఆల్మోస్ట్ కాంపిటీషన్కి రీచ్ అవుతుంది. ఈ లాస్ట్ 2 yearsలో బెంగళూరుని మించి మోర్ దాన్ 100+ కంపెనీస్ ఇక్కడ ఆఫీసెస్ స్టార్ట్ చేసి ఎంప్లాయ్మెంట్లో కానీ, అట్లాగే డిఫరెంట్ స్టేట్స్ నుంచి హ్యూమన్ క్యాపిటల్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అట్లాగే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం జరుగుతుంది, విచ్ ఈస్ గుడ్. ఒక స్టేట్ వెనుకబడి ఉన్న రాష్ట్రం గత 12 ఏళ్ళుగా డెఫినెట్గా అది ప్రజల అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఎవ్రీబడి వర్క్ రియల్ హార్డ్. ఈవెన్ అదర్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ఈ స్టేట్ని అనేదాన్ని టాప్ 5 స్టేట్స్లోకి ఆల్రెడీ తీసుకెళ్లారు. GST కలెక్షన్ పరంగా వచ్చు, బిజినెస్ పరంగా వచ్చు, జీడిపి పరంగా వచ్చు. మనం ఇప్పటివరకు చూసినట్లయితే అభివృద్ధి అన్నది కేవలం ఒక కేంద్రీకృతంగా కాకుండా అది వికేంద్రీకరణ వైపుగా సాగితే టోటల్గా తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి ఆ రుచిని చూసే అవకాశం ఉంది. డెఫినెట్గా అండి, తెలంగాణ చిన్న స్టేట్ అయింది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళాలంటే హార్డ్లీ 3 hours మీరు ఎండ్ టు ఎండ్ రీచ్ అవ్వచ్చు. తెలంగాణకున్న అదృష్టం అవ్వచ్చు, అది అన్ఫార్చునేట్ థింగ్ అవ్వచ్చు. తెలంగాణకి ఏంటంటే ఒకటే పెద్ద సిటీ ఉండడము, ఆ సిటీ కూడా 1.5 crore పాపులేషన్స్ ఉన్న సిటీ అవ్వడము అదృష్టము. అట్ ద సేమ్ టైం దానివల్ల మిగతా స్టేట్లో మిగతా పార్ట్స్ డెవలప్ చేయకపోవడం అనేది కూడా జరుగుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ టెక్నాలజీ పరంగా కానీ, సోషల్ మీడియా పరంగా కానీ, టెలికమ్యూనికేషన్స్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు బాగా అవ్వడం వల్ల ఈవెన్ ఇప్పుడు విలేజెస్ కానీ, చిన్న సిటీస్ కానీ ర్యాపిడ్గా గ్రో అవుతున్నాయి. మన దగ్గర కూడా తెలంగాణలో వరంగల్ కానీ, మన కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, సో ఇట్లాంటి సిటీస్, కామారెడ్డి లాంటి సిటీస్ డెఫినెట్గా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఇంతకుముందు కంపల్సరీ హైదరాబాద్ వచ్చేవాళ్ళు, ఈ మధ్య హైదరాబాద్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి బిజినెసెస్ చేస్తున్నారు. సో ఇంకొక 5 to 10 yearsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టెక్నాలజీ కానీ పెరిగితే మనం ఎక్కడున్న బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇండియాలో
ఎప్పుడైతే ఈ క్యూఆర్ కోడ్స్, తర్వాత యూపీఐ పేమెంట్స్, టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎక్కడుండైనా బిజినెస్ చేయొచ్చు. వీ డోంట్ నీడ్ టు సీ హైదరాబాద్లోనే ఉండి మీరు కోట్లు సంపాదించాలని, బిజినెస్ చేయాలని ఏం లేదు. ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు అనేది మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నాం, చూస్తున్నాం కూడా. సో ఇంకొక 5 yearsలో దిస్ విల్ కంప్లీట్లీ చేంజ్. న్యూ జెన్ అయితే దే డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్. హైదరాబాద్లో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, లేదు మన విలేజ్లో ఉన్నా పెద్ద డిఫరెన్స్ లేదు. ఈ మధ్య మనం రివర్స్ మైగ్రేషన్ చేసాం. చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు చాలామంది ఊరికెళ్ళి కూడా పనిచేస్తారు కోవిడ్ తర్వాత. ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. అట్లాగే హైదరాబాద్కి చుట్టుపక్కల ఉన్న సబర్బన్ ఏరియాస్లో కూడా పనిచేయడం స్టార్ట్ అయింది. సో డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ దీస్ డేస్. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక విధంగా అప్పర్ మిడిల్ క్లాస్కి మాత్రమే అది కొంత అందుబాటులో ఉందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో ఒక స్థలం కొనాలన్నా లేదా ఇల్లు కొనాలన్నా, అటువంటిది సామాన్య ప్రజలకి మీరు ఏ విధంగా దగ్గర కావాలని అనుకుంటున్నారు? ఇది కొంచెం మీరు అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదండి. ఎందుకంటే హైదరాబాద్లో వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ మాత్రమే ఎక్స్పెన్సివ్ ఉందండి. మీరు అదర్ పార్ట్ ఆఫ్ ద సిటీ, మీరు ఈస్ట్ అవ్వచ్చు, నార్త్ అవ్వచ్చు, సౌత్కి వెళ్తే మీరు వేరే స్టేట్స్ కన్నా, వేరే సిటీస్ కన్నా డెఫినెట్గా మన రియల్ ఎస్టేట్ ఏవైతే ఉన్నాయో, అది హౌసింగ్ అవ్వచ్చు, ప్లాట్స్ అవ్వచ్చు, కమర్షియల్ స్పేసెస్ అవ్వచ్చు, అండ్ రెంటల్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా మిగతా సిటీస్లో, మీరు టైర్ 2 సిటీస్ కన్నా హైదరాబాద్ సిటీలో ఇంకా ప్రైస్ తక్కువే ఉంది. అంటే మీరు ఈవెన్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో చూస్తే మన మోస్ట్ ప్రీమియం ప్రాజెక్టు కోకాపేటలో 10,000 రూపాయలు, 11,000 రూపాయలకే మీరు ప్రీమియం లగ్జరీ ప్రాపర్టీస్ వస్తాయి. సిమిలర్ ప్రాపర్టీస్ నేను రీసెంట్గా బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్, కల్కట్టా వెళ్ళినప్పుడు అవన్నీ కూడా 20,000 to 40,000 per SF ఉంది. హైదరాబాద్ ఈ స్టిల్ అఫోర్డబుల్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్. అందుకోసమే చూస్తున్నాం కదా, ఎవ్రీ ఇయర్ 2 to 4 lakhs ఇంటలెక్చువల్ క్యాపిటల్ హైదరాబాద్కి మైగ్రేట్ అవుతుంది జాబ్స్ గురించి. కానీ అంతకుముందు బెంగళూరు వైపు ఎక్కువ వెళ్ళేవాళ్ళు, ఈ మధ్య బెంగళూరు కాకుండా హైదరాబాద్కి ఎక్కువ మైగ్రేషన్ అవుతుందని రీసెంట్గా రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. అట్లాగే హౌసింగ్ సెక్టర్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది, అఫోర్డబుల్ హౌసింగ్ అవైలబుల్ ఉంది. రెంటల్స్ కూడా మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ వదిలేస్తే మిగతా అంతా రెంటల్స్ ఇంకా స్టిల్ అఫోర్డబుల్ స్టేట్లోనే ఉన్నాయి. కాకపోతే రియల్ ఎస్టేట్ ఇప్పుడు బిజినెస్ అయింది. ఇంతకుముందు యూటిలిటీ లాగా ఉండేది, ఇప్పుడు బిజినెస్, ట్రేడింగ్ కమోడిటీ అవ్వడం వల్ల కొంచెం డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి కూడా అడ్వాంటేజ్ అయింది ప్రైసెస్ పెరగడం వల్ల. ఎవరైతే ఇప్పుడు హైదరాబాద్లో 50% ఆఫ్ ద పీపుల్ రిచ్ ఎలా అయ్యారు, రియల్ ఎస్టేట్ వల్లనే అయ్యారు. ఎక్కడో 2,000కి 3,000కి గజం కొనుక్కున్న వాళ్ళు ఇవాళ 50,000కి 60,000కి గజం అమ్ముకుంటున్నారు. కొందరైతే ఎకరాల్లో ఉన్న వాళ్ళు అయితే కోట్లల్లో పెరిగింది. సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ పెరగడం అనేది ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, సామాన్య మానవులకి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ధైర్యం చేసి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ లాస్ట్ 20 సంవత్సరాల్లో మంచి గ్రోత్ ఇచ్చింది, మంచి మనీ ఇచ్చింది. అందుకోసం మీరు చూస్తున్నారు కదా, హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్లో మీకు రెస్టారెంట్స్ వస్తున్నాయి, పబ్స్ వస్తున్నాయి, స్కూల్స్ వస్తున్నాయి, మంచి వరల్డ్ క్లాస్ స్కూల్స్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ క్రియేట్ చేసిన ఆపర్చునిటీ, రియల్ ఎస్టేట్ క్రియేట్ చేసిన సంపద వల్లనే అవన్నీ పెరుగుతున్నాయని కూడా మీరు ఆలోచించాలి. చాలా చక్కగా చెప్పారండి. యాక్చువల్గా ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ అందుబాటులో వచ్చి, ఇదే విధంగా మీరు ఏ సర్వీసెస్ అయితే చేస్తున్నారో అవి మన తెలంగాణ ప్రజలందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నేటివ్ న్యూస్ కాన్ఫరెన్స్. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ ఫ్యాన్ ఫర్ యువర్ యాప్. రెగ్యులర్గా యాప్లో చూస్తుంటాను. వెరీ వెల్ డిజైన్డ్ లేఅవుట్, వెరీ యూజర్ ఫ్రెండ్లీ, కంటెంట్ కూడా చాలా క్వాలిటీ కంటెంట్. ఐ థింక్ నౌ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం, నాకే న్యూస్ కావాలో ఆ న్యూస్ కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా వేటివ్ న్యూస్ ఇస్ వెరీ గుడ్, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.